బాపట్ల నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నేత వేగిసేన నరేంద్ర వర్మ గారు బరిలోకి దిగుతున్నారు. ఈసారి తన గెలుపు పక్కా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ చూస్తే ప్రచారం చాలా రెస్పాన్స్ వస్తుంది. మరి ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. తన ప్రచారం ఎలా సాగుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా గొప్పగా ఉందండి. మా కుర్రకారు ఎంతో జోరుగా హుషారుగా ప్రచార కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అన్నిటి మించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ క్యాడర్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. ఇంత స్పందన ఇంతకుముందు ఎప్పుడు బాపట్లలో గత 20 సంవత్సరాల నుంచి ఎలక్షన్లో చూడలేదు అని ఇక్కడ చాలామంది తెలియజేస్తున్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు విజయం అనే పాయింట్ దగ్గరికి మేము చేరాం. ఇక్కడి నుంచి మేము మెజార్టీ అనేది ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి అవ్వకి, అమ్మకి, ఒక అక్కకి, చెల్లికి, ప్రతి వాళ్ళకి నేను కలవటం జరిగింది. గత 13 నెలల నుంచి ప్రతి ఇంటికి నేను తిరిగా. ఇప్పుడు ప్రచార హోరు సాగదీస్తూ ఉన్నా. అన్నిటికీ మించి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాకు, అవినీతి ధ్యేయంగా పనిచేసే కోన రఘుపతి గారికి జరిగే ధర్మ యుద్ధం ఇది. ఆ యుద్ధంలో ఒక మంచి వ్యక్తికి ఓటేయమని చెప్పడం జరుగుతున్నది. వాళ్ళకి 1000% మీరు గెలుస్తారు సార్, మేము మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతూ ఉన్నా. బాపట్లలో ఈసారి టీడీపీ జెండా పక్కగా ఎగరబోతుందా? టీడీపీ జెండా ఎగరవేయడానికి మీరు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? మాకు వ్యూహాలు ఏమీ లేవండి. ప్రజలందరినీ కలవటం, ఇక్కడ వాస్తవ పరిస్థితులను తెలియజేయటం, మన బాపట్లకి ఏం అవసరం అనేది తెలియజేయటం, సంక్షేమం ఎలా జరుగుతున్నది, రేపు ఎలా జరగబోతుంది, మేము ఏమేమి స్కీములు ఇస్తున్నాము, సూపర్ 6 పథకాల గురించి తెలియజేయటము, ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ బస్సు, సంవత్సరానికి 3 సిలిండర్లు, 20 లక్షల ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్లలో, ఇలా 1 కాదు 2 కాదు అన్నా క్యాంటీన్లు కానీ నుంచి ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వరకు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన జీవితాలు బాగుంటాయి, మన రాష్ట్రం బాగుంటుంది. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకెళ్ళటానికి ఘనుడైన నాయకుడు, ముందు చూపున్న నాయకుడు, నిజాయితీ గల నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలోనే టాప్ మోస్ట్ లీడర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ అద్భుతాన్ని తిరిగి మళ్ళీ రప్పిద్దామని చంద్రబాబు నాయుడు కోసం చేసే ఈ ప్రక్రియ అన్ని వర్గాల్లో చాలా ముందుకెళ్తున్నదని చెప్పగలుగుతున్నా. గత 4 పర్యాయాలు ఇక్కడ నుంచి టీడీపీ గెలవలేదు. ఈసారి టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? ఇంత ముందులో చెప్పా, 100కి 1000% గెలుస్తాం. అది కూడా 20,000 మెజార్టీతో గెలుస్తాం. 20,000 పైచిలుకు మెజార్టీతో గెలవటానికి మేము చేసే అన్ని రకాలు వ్యవహారాలు, జన సైనికులు తోడుండటం, బీజేపీ పార్టీ అండదండలు, ఇవన్నీ కూడా పార్టీకి కలిసి వచ్చే అంశాలు. అన్నిటికీ మించి అంత మెజార్టీకి రావటానికి కూడా ఇప్పుడున్న కోన రఘుపతి అవినీతి గజపతి అటువంటి వ్యక్తి మీద నేను గెలవటం అనేది చాలా ఈజీగా సాగే ప్రక్రియ అని తెలియజేస్తున్నా. మీ ప్రత్యర్థి కోన రఘుపతిని ఎదుర్కోవడానికి మీరు ఎలాంటి అస్త్రంతో ముందుకెళ్తున్నారు? ఎలాంటి అస్త్రమా? ఆయన ఎదుర్కోవటానికి ప్రజలే అస్త్రం అండి. నాకేమీ సపరేట్ అస్త్రాలు లేవు. నా ప్రజలే దేవుళ్ళు, సమాజం అనే దేవాలయం అనే నమ్మిన పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కూడు, నీడ, గుడ్డ, ఈ 3 పేదవాడికి అందాలని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జన సైనికుడు ముందు చూపు, ప్రశ్నించే తత్వం, పోరాడే బలం జన సైనికులకి ఉన్నాయి. మేము మా కార్యకర్తలు అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉన్నారు. బీజేపీ తెలివితేటల సెంట్రల్ నుంచి మాకు బలంగా ఉంది. రాష్ట్ర ప్రజల కోసం ఈ మంచి పొత్తులో బాపట్ల సీటు కొడతాం అనేది 1000% జరుగుతుంది.
అస్త్రాలు శస్త్రాలు మా అక్కర్లేదు. మేము స్ట్రైట్గా మంచితనం, అభివృద్ధి, సంరక్షణ ఇటువంటి అస్త్రాలే మా విన్నపాలు అయ్యే, అస్త్రాలు అయ్యే, కష్టాలు అయ్యే, రేపు చేసే పనులు అయ్యే అని నేను తెలియజేస్తున్నాను. మీరు ఎంతో మంచి ప్రణాళికతో ముందే ప్లాన్తోని అభివృద్ధి ఇలా చేయాలనే ప్రణాళికతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు, సక్సెస్ఫుల్గా ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాంలో అసలు అభివృద్ధి జరగలేదంటారు. 5 రోడ్లు వేశారండి, అదే వాళ్ళ అభివృద్ధి. 5 ఏళ్లలో 5 రోడ్లు వేశారు, అది మాత్రమే వాళ్ళ అభివృద్ధి. ఇంకా ఏ ఒక్క పని చేయలేదని నేను తెలియజేస్తున్నా. అంటే మీ అన్ని రకాల 3 పార్టీల నేతలు మీ ప్రచారంలో పాల్గొంటున్నారు. అన్ని పార్టీలు ప్రచారంలో ఉంటున్నారండి. ఇది పక్కనే మనకి కన్వీనర్గా ఉన్న శివనారాయణ గారు మనతో ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి ఇప్పుడే ఏదో చిన్న పని నుండి పక్కెళ్ళారు, ఆయన కూడా వచ్చి యాడ్ అవ్వబోతున్నారు హాఫ్ అన్ అవర్లో. అలాగే గ్రౌండ్లో వచ్చి 3 పార్టీలకు సంబంధించిన మనుషులు ఉన్నారు. అందరం చాలా ఐకమత్యంగా మేము ప్రచారం చేస్తున్నాం. మా అందరి ధ్యేయం ఒకటే, బాపట్ల తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించాలి. ఇన్నాళ్ళు అవినీతి పట్టి పీడిస్తున్న కోన రఘుపతి గారిని బాపట్లని నుండి, పరిపాలన నుండి గౌరవంగా ఇంటికి పంపించాలి. అదే ఒక ధ్యేయంగా పనిచేస్తున్నాం. అంటే మీరు గెలిస్తే మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. అన్నా క్యాంటీన్లు వెరీ నియరెస్ట్ ఓపెన్ చేస్తామండి. ఒక్క బాపట్ల మండలమే కాదు, అన్ని మండలాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతాయని తెలియజేస్తున్నా. అంటే వైసీపీ పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టబోతున్నారు అనుకోవచ్చా? ఈసారి గెలుపు మీదే పక్క అనుకోవచ్చు. వైసీపీ కంచుకోట కాదండి, ఇది వాస్తవంగా 4 సార్లు నుంచి గెలిచిన మాట వాస్తవం. అంత ముందర కాంగ్రెస్ అండి 2 సార్లు ఇది గెలిచింది. కానీ గెలిచినప్పుడు ఒకసారి 5,000 మెజార్టీ, 5,000 చిల్లర మెజార్టీ, ఇంకోసారి 15,000 మెజార్టీ మాత్రమే. ఈ 2 మెజార్టీలను మించి నాకు మెజార్టీతో బద్దలు కొట్టబోతున్నానని తెలియజేస్తున్నా. చివరిగా మాజీ న్యూస్ తరపు నుంచి మీరు ప్రజలకి గెలిచాక మొదటగా చేసే పనులే అభివృద్ధి పనులు. గెలవగానే నేను ముందల బాపట్ల టౌన్లో పారిశుద్ధ్యం మీద ఫస్ట్ తొలి అడుగు పడుతుందని తెలియజేస్తున్నా. రైట్, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ఇది ఇక్కడ పరిస్థితి. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎలాగైనా ఈసారి వైసీపీ కంచుకోటలు బద్దలు కొట్టి టీడీపీ జెండా ఎగరవేస్తానని ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో స్పందన, సీ న్యూస్.